4:30కి స్టార్ట్ అయ్యాం ఇంట్లో నుంచి. అసలు వచ్చేదాల్లో ట్రాఫిక్ లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు అని సంతోషపడ్డాము. తీరా ఇక్కడికి వస్తే ఫుల్ ట్రాఫిక్. 1 అవర్ అయిపోయింది ట్రాఫిక్ లో స్టక్ అయ్యి కూడా. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము నంది హిల్స్ కి రావాలని. సో ఈ రోజు అయితే కుదిరింది. ఓకే దెన్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇప్పటికైతే ఉంటా మరి, బాయ్. అండ్ ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉండేసరికి కాసేపు అయితే కార్ ఆఫ్ చేసేసి ఇంకా నేను మా పాప అయితే దిగాము. ఇంకా దిగి చూసి అందరినీ అడిగి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయిన కాసేపు కార్ వెళ్ళిందనమాట. ఆ తర్వాత మళ్ళీ ట్రాఫిక్ గోల. ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రాఫిక్ భూతం మాత్రం వదలలేటట్టు లేదు బెంగళూరులో. అండ్ నేను పాప అయితే కాస్త అలా నడుచుకొని చూద్దాము ఎంతవరకు ఉందో ట్రాఫిక్ అనేసి వెళ్ళాము. చాలా దూరం ఉంది, వామ్మో అనుకున్నాము. అసలు ఇప్పట్లో వదులుతారా అనేసి అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ లిమిటెడ్ వెహికల్సే పార్కింగ్ ఉందన్నమాట. అందుకని కొత్తగా వచ్చిన వాళ్ళని పంపించట్లేదు. లోపల ట్రాఫిక్ క్లియర్ అయినాక మాత్రమే బయట వాళ్ళని అలో చేస్తున్నారు. అందుకని అలా కార్లు ఆపేశారు. లోపలికి వెళ్తే మాత్రం చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళు వదలాలే కానీ చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. చాలా దూరం నడిచి ఇంకా మాకు కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. ఇంకా వెళ్ళిపోదాము రిటర్న్, ఇంకా ఈ రోజు కాదులే, ఇంకా ఎప్పుడో ఒకసారి వీక్ డేస్లో రావాల్సిందే అనేసి అనుకున్నాము. మా పాప అయితే ఫుల్ డిసప్పాయింటెడ్ ఇంకెళ్ళమనేసి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూద్దాము అయితే అయినట్టు, లేకపోతే లేదన్నట్లు ఉన్నాము. మా లక్ హాఫ్ అన్ అవర్లో అయితే వదిలేశారు అందరినీ. ఇంకా పైకి ఎక్కాము. వ్యూ చూడండి, చాలా చాలా బాగుంది. చాలా చలునింది కానీ స్వెటర్స్ తీసుకెళ్ళాం కానీ మేము ఎవ్వరం వేసుకోలేదు. ఇంకా ఫుడ్ అయితే ఇది ఒక్కటే అవైలబిలిటీలో ఉన్నింది. ఇంకా వెళ్ళాము లోపలికి. స్టార్టింగ్ అయితే నార్మల్గానే అనిపించింది, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ మాత్రం వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. బయట పెద్దగా ఫాగ్ ఏం అనిపించలేదు, మీరే చూస్తున్నారు కదా. ఇంకా క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా మెయిన్గా కాలేజ్ స్టూడెంట్స్, వర్కింగ్ లేడీస్ వీళ్ళందరూ ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది బైక్స్లో వచ్చారు, కొంతమంది అయితే పార్కింగ్ చేసేసి ఆటోస్లో కూడా వచ్చారనమాట. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చూడండి అసలు ఫాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా పాప అయితే అడిగి మరీ వీడియోస్ ఫొటోస్ ఈసారి తీపించుకునింది. మామూలుగా ఎక్కువసేపు తీయించుకోదనమాట, దానికి విసుగొచ్చేస్తుంది తొందరగా. అలాంటిది అది బాగా ఇంప్రెస్ అయిపోయింది అనమాట. లోపలికి వెళ్ళే కొద్దీ భలే ఉంది నాన్న, భలే ఉంది నాన్న అని ఇంకా 100 టైమ్స్ అన్నా చెప్తా ఉన్నింది. అండ్ మీకు ఇక్కడ చూపించినట్లే అనమాట, ఒక ఎండ్ లేదు. లోపలికి వెళ్ళే కొద్దీ స్టెప్స్ దిగగానే వ్యూ, అక్కడంతా బ్యూటిఫుల్గా ట్రీస్, ఫాగ్. లోపలికి ఎంత నడిస్తే అంత ఉన్నట్లే ఉందన్నమాట, ఎండ్ అనే మాటే కనిపించలేదు. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చి టీ హౌసెస్. చాలామంది లంచ్ చేసుకొని అక్కడే వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. చాలా బాగా అనిపించింది వాళ్ళని చూస్తూ ఉంటే. అండ్ మేము ఇక్కడ పైకి ఎక్కి కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ మేము మెయిన్ సన్ రైజ్ చూడడానికి ఇక్కడికి వచ్చాము, కానీ ఇక్కడ వ్యూ చూసి మర్చిపోయాము, అసలు ఆ సంగతే మర్చిపోయాము. అండ్ ఈవెన్ అక్కడ లేదు ఆ టైంకి, మేము వెళ్ళే టైంకే మార్నింగ్ 10 పైన దాటిపోయింది కదా. కానీ ఏదో లక్ ఆ టైం కన్నా వెళ్ళగలిగాము. కరెక్ట్గా మేము దిగే టైంకి ఒక 10 మినిట్స్లోనే మొత్తం ఫాగ్ అంతా మాయమైపోయింది అనమాట. పోనీలే మనం కనీసం ఈ టైం కన్నా వచ్చి చూసుకోగలిగాము అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాము. 10కి ఎక్కాము, కరెక్ట్గా 11 కల్లా మొత్తం ఫాగ్ చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ కాఫీ షాప్లో కూర్చొని కాసేపు కాఫీ తాగేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. మా ఎక్స్పీరియన్స్ అయితే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో హాలిడే పెట్టుకొని మరి నంది హిల్స్కి రండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.